టోటల్ సపోర్ట్ చేసిన సుధాకర్ గారికి పేరు పేరున థాంక్స్ చెప్పుకుంటూ yes సార్ అది ఆగేలా లేదు క్షమించాలి అది ఎప్పుడు ఆగుతుందో కూడా ఆగిపోయింది అమ్మయ్య ఫస్ట్ పెద్ద నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమా. సో నిజామాబాద్ ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని ఆ సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేట్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. ఎస్ సార్ అది ఆగేలా లేదు క్షమించాలి అది ఎప్పుడు ఆగుతుందో కూడా ఆగిపోయింది అమ్మయ్య ఫస్ట్ పెద్ద నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. నచ్చిందా ట్రైలర్ ఇంత బ్లాక్ బస్టర్ అయితే తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్ లో, విజయ్ థియేటర్ లో, లలితామాల్లో, థియేటర్, నట్రాజ్ థియేటర్ లో రూపాయి చాల టికెట్ లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980s లో. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలాడు. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు తిద్ది ఆవిడ సంతోష పెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా ఆలోచించను. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలినవాడు కాదు నాన్న. కాఫీ తాగు. పక్కన నిలబడి ఒక ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను. అది నాకు హ్యాపీగా ఉంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అమ్మ మీద నా పలనాటి సీమ మీద బోసుకు చావులేదు. అస్తమించిన సూర్యుడు ఉదయించినట్టే ఈ బోసు తిరిగి వస్తాడు. ఈసారి జాతరని రంగులతో కాదు మీ రక్తంతో పెట్టిస్తా. కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను. అది నాకు హ్యాపీగా ఉంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
నచ్చిందా? ట్రైలరే ఇంత బ్లాక్ బస్టర్ అయితే సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని సుధాకర్కి